హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో ఆమె పేరు తెలియని వారు లేరు. ఆమె కంటి చూపు చాలు లక్షల గుండెలు గల్లంతయ్యేవి. ఆమె పేరు వింటే చాలు థియేటర్లు కిక్కిరిసిపోయేవి. పేదరికం, అవమానాలు, కన్నీళ్లలోంచి వచ్చి గ్లామర్ ప్రపంచంలో రాణిస్తూ స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ను సంపాదించింది. ఆమె ఎవరో కాదు, సిల్క్ స్మిత. సిల్క్ స్మిత సినీ పరిశ్రమలో ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నారో చెప్పడానికి ఆమె సగం కొరికిన ఆపిల్ కథ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇది ఒక వాణిజ్య వస్తువుగా కాకుండా ఒక నటిగా ఆమెకున్న వ్యక్తిగత ఆకర్షణ, ఫాలోయింగ్ ఎంతటితో తెలియజేసే ఒక అసాధారణమైన సంఘటన. కథ ఏమిటంటే 1980ల మధ్యలో ఒక సినిమా షూటింగ్లో సిల్క్ స్మిత పాల్గొంటున్నప్పుడు షూట్ బ్రేక్లో ఆపిల్ తింటూ ఉన్నారట. అదే సమయంలో తదుపరి షాట్ రెడీ అయిందని చెప్పడంతో ఆమె సగం తిన్న ఆపిల్ను అక్కడే వదిలి షూటింగ్ కోసం వెళ్లిపోయారట. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె మేకప్ మ్యాన్, యూనిట్లోని మరొక వ్యక్తి ఆ సగం కొరికిన ఆపిల్ను వేలం వేయడం ప్రారంభించారట. సిల్క్ స్మితకున్న క్రేజ్ను చూసి ఆశ్చర్యపోయిన యూనిట్ సభ్యులు, అభిమానులు ఆ ఆపిల్ను సొంతం చేసుకోవడానికి పోటీ పడ్డారు. చివరికి ఒక అభిమాని దానిని అప్పట్లో ₹1,00,000 పెట్టి కొన్నాడని వినికిడి. ఆ రోజులో ₹1,00,000 అంటే చాలా పెద్ద మొత్తం. సాధారణంగా అభిమానులు నటినట్ల ఆటోగ్రాఫ్ల కోసం లేదా వారు ధరించిన వస్తువుల కోసం ఆరాటపడతారు. కానీ సిల్క్ స్మిత విషయంలో ఆమె సగం కొరికిన ఆపిల్ను ₹1,00,000 పెట్టి కొనుగోలు చేశారంటే ఆమెకున్న ఫాలోయింగ్, ఆమెపై ఉన్న అభిమానం ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఐటెం సాంగ్స్ లేదా గ్లామర్ పాత్రలు చేసే నటీమణులకు అంతగా గుర్తింపు ఉండేది కాదు. కానీ సిల్క్ స్మిత తన ప్రత్యేకమైన శైలి, కళ్ళు, డ్యాన్సుతో ఒక ఐటెం సాంగ్ కూడా సినిమా మొత్తం హైప్ తెచ్చే స్థాయికి ఎదిగారు. ఆమె లేని సినిమా ఉందంటే ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆలోచించేవారట. ఈ కథ ఆమె క్రేజ్కు ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ఇంతటి స్టార్డమ్ ఉన్నప్పటికీ ఆమె జీవితం ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత జీవితంలో మోసాలు వంటి అనేక విషాదాలతో నిండిపోయి ఉంది. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక విషాద సంఘటనగా మిగిలిపోయింది. ఈ ఆపిల్ కథ సిల్క్ స్మిత సినీ జీవితంలో ఒక మెరిసే కోణం. అదే సమయంలో ఆమె తెర వెనుక ఉన్న జీవితం, ఒంటరితనం, వేదన గురించి కూడా ఇది ఆలోచింపజేస్తుంది. ఆమె జీవితం ఆధారంగా బాలీవుడ్లో ది డర్టీ పిక్చర్ వంటి సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమాలు ఆమెను ఒక సెక్స్ సింబల్గా మాత్రమే చూపించాయని, ఆమె వ్యక్తిత్వంలోని ఇతర కోణాలను సరిగ్గా చూపించలేదని ఆమెకు సన్నిహితులైన కొందరు అభిప్రాయపడ్డారు. సిల్క్ స్మిత జీవితం ఒక ఫెయిల్యూర్ స్టోరీగా చూడడం కన్నా దానిని ఒక విషాదాంత కథగా చూడడమే సముచితం. ఆమె జీవితాన్ని 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి. ఒకటి ఆమె కెరీర్, మరొకటి ఆమె వ్యక్తిగత జీవితం. ఈ రెండిటిలోనూ ఆమె ఎన్నో విజయాలు సాధించినా ఆమె వ్యక్తిగత జీవితంలోని వైఫల్యాలు, ఒంటరితనం, విషాదాలు ఆమె జీవితాన్ని ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మార్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి 4వ తరగతితోనే చదువు ఆపి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది ఆమె విజయానికి ఒక గొప్ప నిదర్శనం. అప్పట్లో ఐటెం సాంగ్స్కి ప్రాధాన్యత తక్కువగా ఉండేది. కానీ సిల్క్ స్మిత తన హావభావాలతో, నృత్యంతో ఐటెం సాంగ్స్కి ఒక ప్రత్యేక గ్లామర్ తీసుకొచ్చారు. ఆమె పాటలేని సినిమా హిట్ కాదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ₹100 కోసం కష్టపడ్డ ఆమె ఆ తర్వాత ఒక పాట కోసం లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. కేవలం 17 ఏళ్ల చిన్న కెరీర్లో ఆమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. ఇది ఆమెకున్న డిమాండ్, క్రేజ్కు నిదర్శనం. చిన్నతనంలోనే ఇష్టం లేని పెళ్లి, ఆ తర్వాత ఆ పెళ్లి విడిపోవడం, కుటుంబం నుంచి దూరం కావడం ఆమె జీవితంలో పెద్ద లోటుగా ఉంటుంది. తాను నమ్మిన వారిని గుడ్డిగా నమ్మి వారితో వ్యాపారం చేసి భారీగా నష్టపోయారు. ఆమె కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నారు. తన జీవితంలోకి వచ్చిన కొంతమంది ఆమెను డబ్బు కోసం, పేరు కోసం వాడుకొని మోసం చేశారు. నిజమైన ప్రేమ, ఆప్యాయత కోసం ఆమె ఎంతగానో తపన పడ్డారు. స్టార్డమ్, డబ్బు ఉన్నప్పటికీ ఆమె చివరి రోజుల్లో చాలా ఒంటరితనం, మానసిక వేదనతో బాధపడ్డారు. ఆమె జీవితంలో ఒక నమ్మకమైన స్నేహితుడు లేదా బంధువు లేకపోవడం ఆమెకు మరింత కృంగదీసింది. ఇన్ని వైఫల్యాలు, ఒంటరితనం, మోసాలు ఆమెను చివరికి ఆత్మహత్య వైపు నడిపించాయి. ఆమె మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్లో కూడా ఈ విషాదం గురించి స్పష్టంగా రాశారు. సిల్క్ స్మిత జీవితం ఒక విషాదమైన కథ కాదు. అది ఆమె వ్యక్తిగత జీవితంలోని విషాదాల వల్ల అసంపూర్తిగా ముగిసిపోయింది. ఆమె కెరీర్లో సాధించిన విజయాలు, సినిమా ప్రపంచంపై ఆమె చూపిన ప్రభావం అసాధారణమైనది. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న మోసాలు, ఒంటరితనం, ప్రేమ లేకపోవడం వంటివి ఆమె జీవితాన్ని విషాదంతో ముగించాయి. అందుకే ఆమె జీవితాన్ని ఒక ఫెయిల్యూర్ స్టోరీగా కాకుండా
ఒక విషాదాంత కావ్యంగా చూడడమే సరైనది.